హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే జీ5లో వచ్చినాక సట్టయం నీదియం అని చెప్పి ఒక తమిళ్ వెబ్ సిరీస్ రివ్యూ. సో ఈ వెబ్ సిరీస్ మనం చూసుకుంటే కనుక జీ5 అయితే ఉంది, అండ్ అది కూడా ఓన్లీ తమిళ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే జస్ట్ యావరేజ్ అని చెప్పి నాకైతే అనిపించింది. ఒక బిలో యావరేజ్, ఒక కోర్ట్ రూమ్ డ్రామా. అండ్ ఇప్పుడు సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక బేసికలీ మన హీరో వచ్చేసి తను బేసికలీ ఒక లాయర్. తను ప్రజెంట్కి అయితే కోర్టుకి అయితే రాడు, బికాస్ ఏంటంటే తనకి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. దానివల్ల తనకి కోర్ట్ అంటే చాలా భయం, బట్ తనకి సెక్షన్స్ పరంగా మాత్రం చాలా మంచి నాలెడ్జ్ అయితే ఉంది. సో తను ఇప్పుడు కోర్టుకి వెళ్ళలేదు కాబట్టి సో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తనని ఒక ఫెయిల్యూర్ లాగైతే చూస్తారు. సో ఇది అలా ఉంటే తన దగ్గరికి ఒక కేసు అనేది వస్తుంది. సో ఆ కేసు అంటే కనుక సో ఒక అతను కోర్టులో టీ తాగుతుంటే చనిపోతారు అనమాట. సో తను చనిపోవడానికి తను ఎందుకు కోర్టుకు వచ్చాడంటే కనుక తన వాళ్ళ కూతురు అనేది మిస్సింగ్ అయితే అవుతుంది. సో ఈ కేసు మన హీరో దగ్గర కోసం తను ఎలా ఆ కేసుని వాదించాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సిరీస్ పాజిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లెంత్ టోటల్ 7 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ జస్ట్ 20 minutes అంటే ఉంటుంది. ఒక క్విక్ వాచ్గా మన ఈ మూవీని అయితే కంప్లీట్ చేయగలుగుతాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ లెంత్ తక్కువ కాబట్టి మనకి కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ అన్నెసరీ లాగ్ కానీ అంతైతే వెళ్ళిపోయింది. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్, ఈ సిరీస్ మనం చూసుకుంటే కనుక ఈ సిరీస్ స్టార్ట్ చేసిన విధానం అయితే బాగుంటుంది. సో ఎవరైతే పర్సన్ టీ తాగి చనిపోతాడో సో దాంతో ఈ సిరీస్ అనేది స్టార్ట్ అవుతుంది. దాంతో మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ ఈ సిరీస్లో వచ్చి అక్కడక్కడ వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా మనకైతే ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది, బట్ హీరో క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. సో తనకి ఉండే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వల్ల తన ప్రెజెంట్ లైఫ్ అనేది ఎలా ఎఫెక్ట్ అయ్యింది అన్నట్టు ఒక లెవెల్ వరకు బాగానే చూపించారు. అండ్ ఇప్పుడు ఈ సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఈ సిరీస్లో వచ్చే ఇన్వెస్టిగేషన్ పోర్షన్స్ పెద్దగా ఇంపాక్ట్ అంటూ ఏమైతే చూపించలేదు. అండ్ ఇలాంటి ఒక కోర్ట్ రూమ్ డ్రామాలో ఆ కోర్ట్ రూమ్ సీన్స్ అనేది చాలా ఎఫెక్టివ్గా అయితే ఉండాలి, బట్ ఈ సిరీస్లో అదే అయితే లేదు. అండ్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే యావరేజ్. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2/5. అండ్ ఈ సిరీస్ని మీరు చూడాలనుకుంటే కనుక జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో తమిళ ఆడియో విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే మా రివ్యూస్ కొనేటప్పుడు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.